గుడ్ ఈవినింగ్ అందరికీ. ట్రూ ట్రెండ్ మిషన్ గురించి చెప్తా. యూట్యూబ్లో తెలుగులో మంచి వీడియో లేదు, అందుకనే పెట్టాల్సి వస్తుంది. ఎవరైనా కొత్త క్యాషియర్స్కి వాళ్ళకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఏం లేదు, ఈ మిషన్ని నేర్చుకునేకి సింపుల్గా నేర్చుకోవాలంటే ఫస్ట్ కోడ్ సిస్టమ్ చూడాలి. కోడ్స్ అనేది మనం సేవ్ చేసుకునే బట్టి ఉంటుంది. మీకు చెప్తాను. ఒకటి అంటే ఇడ్లీ ఉంది కదా, వీడికి వచ్చేసి ఇడ్లీ టోకన్ 1 ఉంది. 1 ప్లస్ కొడితే వచ్చేస్తుంది, ప్రైస్తో సహా వస్తుంది. ఇప్పుడు 2 ప్లేట్స్ ఇడ్లీ అంటే ఫస్ట్ మనం క్వాంటిటీ కొట్టాల్సి వస్తుంది. 2x ఫర్ కోడ్ ఇడ్లీ ప్లస్ కొట్టాలి. కంపల్సరీ ఐటమ్ యాడ్ అవ్వాలంటే ప్లస్ కొడితేనే యాడ్ అవుతుంది. ఇప్పుడు మొత్తం 3 ప్లేట్స్ ఇడ్లీ అయింది. దానికి ప్రైస్ చూడాలంటే కొన్నిసార్లు ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మనం కంపల్సరీ దీన్ని స్టార్ట్ అని చూస్తే దానికి ప్రైస్ కంపల్సరీ డిస్ప్లే అవుతుంది. మనం అప్పుడు చెప్పొచ్చు కస్టమర్కి ఎంత అయింది అనేది. ఇది చూసిన తర్వాతే మనం క్యాష్ అని కొట్టాల్సి వస్తుంది. లేకపోతే కొన్నిసార్లు బిల్లింగ్ మిస్టేక్స్ వల్ల కూడా బటన్ పెట్టకపోవడం వల్ల మిస్టేక్స్ అవుతుంటాయి. ఓకే, ఇవన్నీ క్యాన్సిల్ చేయడానికి 999 వైడ్ అని కొట్టాల్సి వస్తుంది. అయితే క్యాన్సిల్ అయితే వాటర్ బాటిల్ టోకెన్ కొడదాం. 59 ప్లస్ కోడ్, ఇది వాటర్ బాటిల్ కోడ్ మన దగ్గర ఉన్నది. స్టార్ట్ అని చేస్తే ప్రైస్ కనిపిస్తుంది. దాని తర్వాత క్యాష్ అని కొడితే ప్రింట్ వస్తుంది. మీకు చూపిస్తుంది చూడండి. ఇదిగోండి 20 రూపీస్ అంతే. కోడ్ ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఏ టోకెన్ కొట్టినా కోడ్ చూసుకోవాలి. కోడ్ అంటే మనం సేవ్ చేసుకున్న బట్టి ఉంటుంది. ఆడ క్యాషర్కి ఎవరికైనా హెల్ప్ కావాలంటే మీ మేనేజర్ సార్కి, లేకపోతే ఆడ మిషన్ దగ్గర ఎవరైనా ఉంటే కోడ్స్ ఏమని చెప్పండి. కోడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఎనీథింగ్. ఈ మిషన్కి కోడ్ కంపల్సరీ అవసరం. కోడ్ ఒకటి చూసుకుంటే చాలు, అది గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. కొన్ని రోజుల తర్వాత అదే అలవాటు అవుతుంది. కావాలంటే ఫస్ట్ క్వాంటిటీ ఇంపార్టెంట్. క్వాంటిటీ కొట్టిన తర్వాత ఎక్స్పర్ కొడితేనే అది యాడ్ అయినట్టు. 2x ఫర్ ఇప్పుడు వడ కావాలంటే మన దగ్గర 4 ఉంది. 4 పీస్ కొట్టేస్తే వచ్చేస్తుంది 150, 75 రూపీస్ ప్లేట్. కోడ్స్ ఇవే చూసుకోండి. ఇప్పుడు ఏదైనా కొట్టాలనుకుంటే వడ కొడదాం. 3 ప్లేట్స్ వడ అంటే 3x ఫర్ వడ కోడ్ ఎంత ఉంది మన దగ్గర 4 కొడితే ప్లస్ కొట్టాల్సి వస్తుంది. అప్పుడు ఐటమ్ యాడ్ అయిపోతుంది. 3 ప్లేట్స్ వడ. దానికి ప్రైస్ చూడాలంటే మనం స్టార్టింగ్ కొట్టాలి 225. పేమెంట్ అయిపోయిన తర్వాత క్యాష్ తీసుకుంటే అయిపోతుంది. క్యాష్ అని కొడితే ప్రింట్ వస్తుంది. అలానే ఇప్పుడు ప్రైస్ బటన్ ఎలా వాడాలో చూపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉంటుంది 149 చూసుకోండి. 149 ఏడుంది ఇక్కడ పన్నీర్ బటర్ మసాలా కర్రీ. దాని ప్రైస్ వచ్చేసి మన దగ్గర 220 ఉంటుంది. 150 సింగిల్ ఉంటుంది. కాబట్టి మనం సింగిల్ కొట్టాలంటే 150 ప్రైస్ అని కొట్టి దాని కోడ్ కొడితే వస్తుంది చూడండి. 149 పన్నీర్ బటర్ మసాలా సింగిల్. ఇది ఏది ఉన్నా సరే. ఇప్పుడు 200 ప్రైసు 149 లేదా 210 ప్రైస్ వెజ్ మంచూరియా. అల్లం టీ కొడుతున్నా 2x ఫర్ 63 అల్లం టీ కోడ్ 50 ప్రైస్ వచ్చింది. బిస్కెట్స్ కావాలంటే 3x ఫర్ బిస్కెట్ కోడ్ కొట్టాల్సి వస్తుంది. 30 కూర 80 అయింది. దాని ప్రింట్అవుట్ కావాలన్నప్పుడు మనం క్యాష్ చూసుకొని ప్రింట్అవుట్ కొడితే వస్తుంది 80 రూపీస్. ఇదే చూసుకోండి. మీరు మిషన్కి ఏదైనా కోడ్ ఎడిట్ చేయాలంటే 91 3 కొట్టేసి 91827364 కొట్టేసి ఆల్ఫా ఫైనల్ కొడితే 5x ప్రోగ్రామ్ మోడ్లో వెళ్తుంది. 5x కొడితే కోడ్ ఎడిటింగ్లో వెళ్తుంది. ఏ కోడ్ ఎడిట్ చేయాలి మనం ఇప్పుడు ఇడ్లీ అన్నప్పుడు ఇడ్లీ ఎక్స్పర్ కొడితే ఇడ్లీ ఏదైనా ప్రైస్ మార్చాలంటే ప్రైస్ మార్చుకొని చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ రావాలంటే మనం చేసుకోవాల్సి వస్తుంది. దీంట్లో మనం ఏదైనా యాడ్ చేసుకోవాలన్నప్పుడు ఐటమ్స్ ఎంటర్ చేసుకోవాలన్నప్పుడు ప్రోగ్రామ్ మోడ్లో వెళ్ళాల్సి వస్తుంది కంపల్సరీ. ఇప్పుడు మోడ్ కొట్టేసి 91827364 ఆల్ఫా ఫైనల్ కొడితే మోడ్లో వెళ్తుంది. ప్రోగ్రామ్ మోడ్లో వెళ్ళినప్పుడు 5x ఫర్ కొడితే మనకు ఐటమ్ కోడ్ నెంబర్ ఎంత కావాలి. ఇప్పుడు 270 కోడ్ యాడ్ చేస్తున్నాం అనుకో, ఎక్స్పర్ కొట్టేసేయాలి. ప్రైస్కి ఎంత కావాలి, ఒక 50 రూపీస్ అనుకో, ఎక్స్పర్ కొట్టేసేయాలి. ట్యాక్స్
మీరు ట్యాక్స్ పెట్టుకుంటే యాడ్ చేసుకోండి, ట్యాక్సెస్ ఏం లేకపోతే అవసరం లేదు. డిపార్ట్మెంట్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. డిపార్ట్మెంట్ అంటే మీరు టిఫిన్ సెక్షన్లో ఉంటే ఏది పెట్టుకున్నారో అది. మేమైతే 0 టిఫిన్ సెక్షన్ ఉంది. సెకండ్ వచ్చేసి నార్త్ ఇండియన్, థర్డ్ వచ్చేసి టీ ఉంది. మా దగ్గర ఇడ్లీ కాబట్టి 1 ఎక్స్పైర్ కొట్టేసుకొని ఐటమ్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. బోలా భయ్యా. ఇడ్లీ ఎగ్ ప్లేట్ ఎన్ని పీసెస్ వస్తాయి? 2 పీసెస్ వస్తాయి, ఎంత? 40 రూపీస్.